హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నిన్న పులివెందుల్లో జరిగినటువంటి జడ్పీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. ఎన్నికలు జరిగినటువంటి తీరును కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రవర్తించినటువంటి ప్రసార శైలిపైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. ఈ ఎన్నిక చెల్లదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. కోర్టులకు వెళ్ళి కోర్టులకి సంబంధించి న్యాయపరంగా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నింటినీ కూడా తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు. అయితే ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యల్లో రాహుల్ గాంధీకి సంబంధించి ఏదైతే దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరుగుతూ వచ్చిందో అలాంటి ఓట్ చోరీ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతూ వచ్చింది కదా. ఎన్నికలు అయిపోయినటువంటి సమయంలో దాదాపు 12.5% ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పెరిగిందని చెప్పేసి అందరూ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇండియాలోనే ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం మీద ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడలేదంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరితో కలిసి ఒక సీక్రెట్ డీలింగ్ చేస్తున్నారంటే కూడా జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ టార్గెట్గా మాట్లాడుతూ వస్తున్నారు. ఇటు బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఓట్లకు సంబంధించిన వ్యవహారం మీద ఎన్డీఏ కూటమిని ప్రశ్నించారు, కానీ రాహుల్ గాంధీని ఎలా ప్రశ్నిస్తారంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపైన అలాగే రాహుల్ గాంధీ మీద చేసినటువంటి కామెంట్స్ మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ అలాగే వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే అశోక్. సార్, ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న పులివెందులకు సంబంధించిన ఆ ఓటింగ్ సంబంధించిన వ్యవహారం కూడా మనం చూస్తూ వచ్చాము. సరే, రాష్ట్రానికి సంబంధించి అక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా అంటూ కూడా అక్కడ జరిగినటువంటి సరళను చూస్తే అర్థమవుతుంది. ఏం చెప్తా ఉంటారు మీరు? అంటే మీరు వేసినటువంటి 2 క్వశ్చన్స్కి మీ ఈహా టీవీకి ప్రేక్షకులకి మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్, ఒక ప్రజాస్వామ్యంలో ఎన్నిక అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకి గుండెకాయ లాంటిది. దాన్ని ఎంత అపహాస్యం చేసే విధంగా నిన్న ఎన్నికలు జరిగాయో దగ్గరుండి చూసినా, టీవీలని ఫాలో అయినా ప్రతి వాడికి రాజకీయాన్ని కాస్త కూస్తూ మనసుకు తీసుకున్న వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తను పెట్టినటువంటి ప్రెస్ మీట్లో 2 క్వశ్చన్స్ని ప్రధానంగా టచ్ చేశారు. ఒకటి, ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, లేకపోతే ప్రజాస్వామ్యం బ్రతకాలని కోరుకున్నటువంటి వ్యక్తులు కానీ ఎందుకు దీని మీద మాట్లాడలేకపోతున్నారు? ఓకే, నిన్న జరిగిన దారుణం, ప్రజాస్వామ్యం అనే ఒక మనిషిని కత్తిపెట్టి పొడిచినట్టుగా పొడిచేశారు. దిక్కున్న చోట చెప్పుకోండి. నేను ఐ విల్ షో యూ ఒక ఫోటో, మీ దగ్గర ఉన్నట్లయితే మీరు తర్వాత వేసుకోండి. ఒంటిమిట్లో ఉన్నటువంటి ఒక ఆ ప్రాంతంలో వ్యక్తిని పడేసి కొట్టడం, తనటం. అతను ఒక ఏజెంట్. నాకు తెలిసి అతనికి ఉన్నటువంటి శరీరాన్ని అతను లేచి తిరిగి కర్రందుకుంటే 100 మంది ఒక దెబ్బకు పడతారు. పాపం అతనికి ఎందుకు శక్తి రాలేదో నాకైతే తెలీదు. పడేసి చిన్నపిల్లలు కూడా దంతున్నారు అతన్ని. ఆ విధంగా జరిగింది నిన్న ఎన్నిక. బూతుల్లో ఉన్నటువంటి ఏజెంట్ని లాగి అవతల పడేసి కొట్టడం. ఎవరు వీళ్ళందరూ? వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గోండాలు. ఆ ఊరు వాళ్ళు కాదు. ఆ ఊరిలో తెలుగుదేశం వాళ్ళు అయితే అనుకోవచ్చు, ఏదో వీళ్ళిద్దరికీ వైరి వర్గంగా ఉన్నారు, విభేదాలు ఉన్నాయి, మధ్యలో పార్టీలు ఉన్నాయి కాబట్టి ఏదైనా జరుగుతుంది అనుకోవచ్చు. బట్ ఫ్రమ్ జమ్మలమడుగు లేకపోతే వేరే ప్రాంతాల నుంచి రావటం, ఇవన్నీ చూసినప్పుడు అసలు ఏం జరిగింది నిన్న పులివెందుల్లో కానీ లేకపోతే ఒంటిమిట్లో కానీ ఒక్కసారి ఆలోచిస్తే, ఖూనీ కన్నా ప్రజాస్వామ్యాన్ని ఇంకా ఏదైనా పదవి ఉంటే వాడుకొని దానితోటి మర్డర్ చేసి అవతల పడేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్న, ఈ రాష్ట్రంలో లేకపోతే కడపలో లేకపోతే ఒక ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానంలో ప్రజాస్వామ్య వ్యవస్థల మొత్తాన్ని కూడా ఒక రాజకీయ 3 పార్టీలు కూటమిగా ఉండి దాదాపు వాళ్లే రాజ్యం వెళుతూ ఆఫ్టర్ ఆల్ ఒక సీటు కోసం ఇంత దారుణమైనటువంటి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారా? అందుకే ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, హరే రామ హరే కృష్ణ అనుకునే వయస్సులో ఈ విధంగా ప్రజాస్వామ్యం మీద దాడి చేసే రాజకీయ నాయకుడిని చూస్తున్నాం, ఇతను ఖచ్చితంగా నరకానికి పోతాడు అన్నాడు. స్వర్గం నరకం ఉన్నాయని నమ్మితే నరకానికి పోతాడు అన్నారు. అంటే దీని మీద ప్రజాస్వామికవాదులు మాట్లాడలేదు. ప్రజాస్వామ్యం పద్ధతిలో ఒక రాజకీయ పార్టీని నడుపుతాం అనుకున్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఈ విధంగా చేస్తూ ఉంటే దానికి అనుబంధంగా ఉన్నటువంటి మిగతా 2 రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడలేదు? ఈ 2 ప్రశ్నలు. మూడవది, దేశమంతా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు
ఎలక్షన్ కమిషన్ చోరీ చేసింది, మొత్తం అంతా బీజేపీ ఎలక్షన్ కమిషను రెండు ఒకటైపోయి ఈ దేశాన్ని నాశనం చేశారు, అసలు ఒక ఓటు ఒక మనిషి అనే దాన్ని లేకుండా ఫేక్ అని ఒకటి, లేకపోతే వీడియో మొత్తం అది లేకుండా చేయటం, ఇవన్నీ దాదాపు 4-5 అంశాలని ప్రధానంగా తీసుకొని దేశం మొత్తాన్ని కూడా రాహుల్ గాంధీ తన గ్రిప్లోకి తెచ్చుకున్నట్టుగా ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం అయిపోయింది, కూని అయిపోయింది. పులివెందుల్లో ఎలా కూని అయిందో దేశంలో కూడా బీజేపీ ఎలక్షన్ కమిషను ఒకటైపోయి భారత ప్రజాస్వామ్య వ్యవస్థని కూని చేశారు అని మాట్లాడితే, అదే రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందిగా, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, వాళ్ళు కూడా పార్టీకి. రాహుల్ గాంధీ దాదాపు 14 నెలల తర్వాత దేశం ఏర్పడి ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు 6 నెలలుగా నేను R&D చేస్తూ ఉంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నాకు ఒక మెథడ్ దొరికింది, ఆ మెథడ్ నేను ప్రజలకు ఇస్తున్నాను. ఇప్పుడు ఇది నేను ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా పనిచేయటం కాదు, భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచిన వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు నా పోరాటం సాగుతూ ఉందని చెప్పాడు. ఎస్ విల్ వెల్కమ్ అండ్ యాక్సెప్ట్ చేయాలి. బట్ అదే పార్టీ మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడ ఎన్నికలు కూని అయిపోయాయి, ఎలక్షన్ కమిషన్ బీజేపీ కలిపినప్పుడు మీ వాయిస్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రావట్లేదు? రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వాయిస్ని చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అంటే ఇక్కడున్నటువంటి కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ కూడా కలిసిపోయిందా? ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీతో లేదా? ఒక విచిత్రమైనటువంటి అంశం. ఇదే కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగిన ఒంటిమిట్ట పులివెందుల ఎన్నికల్లో ఇంత దృశ్యం నీ ముందు కనబడుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేకపోయారు? ఫండమెంటల్ క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారు లేపిన ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఫండమెంటల్ క్వశ్చన్స్. ఖచ్చితంగా నేను అడుగుతూ ఉన్న ప్రజాస్వామ్యవాదులు ఈ రాష్ట్రంలో మాట్లాడకపోతే, ఇప్పుడు కగారే బీజేపీ ఒక అంశాన్ని తీసుకొని 2026 మార్చి 31 లోపల ఈ దేశంలో ఎవరు ఉండకూడదు, మాకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అన్నప్పుడు అనేకమైన గొంతులు లేసాయి. ఎందుకు నీకు ఇక్కడ ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతున్నప్పుడు, కూనీ కాబడుతున్నప్పుడు ఈ మేధావులు ఎక్కడికి వెళ్ళారు నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రజాస్వామ్యాన్ని నిజంగా శ్వాసగా తీసుకొని మాట్లాడే వ్యక్తులు ఎందుకు మాట్లాడటం లేదు? అఫ్ కోర్స్ ఇట్ మే బి టూ ఇయర్లీ, నిన్న మాత్రమే జరిగింది, ఏమైనా మాట్లాడతారేమో ఆశావాదులం కాబట్టి చూస్తాం, బట్ ఇమీడియట్గా కూడా మాట్లాడచ్చు. ఇది ఒకటే కాదు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టచ్ చేసినట్టు ఇంకొక అంశం, ఇంత ప్రెస్ ఉంది, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇంత సోషల్ మీడియా ఉంది, మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, వీళ్ళందరూ కూడా వెళ్ళలేని పరిస్థితి పులివెందుల్లో ఎందుకు కల్పించారు? అది ఎవరిని చాలా ఎంట్రీ లెవెల్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ కదా. అంటే ఎందుకు వచ్చింది అది? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అందరం కొనేసామంటున్నారు. నిజంగా మీరు అమ్మబడ్డారా? ఐఎమ్ సారీ, నేను ఆ నమ్మకం దాంతో అడగట్లేదు. అంటే ఎంత రిస్క్ ఉన్నా జర్నలిజం అనేది లోపలికి వెళ్ళాలి కదా. ఇప్పుడు అక్కడ ధర్మస్థలి కర్ణాటకలో ఒకటి ఉంది, ఎందుకు తమంతటి తాముగా లోపలికి వెళ్తున్నారు? శవాల్ని ఓన్లీ అక్కడ దొరుకుతుంది ఎముకలే, దాన్ని కూడా మీరు కెమెరాతో బయట లాగుతున్నారు కదా. పులివెందుల్లో మీ కళ్ళెదురుగా జరిగినటువంటి ప్రజాస్వామ్యాన్ని ఎలా కూని అయిపోతుందో, ఒంటిమిట్టలో నేను ఒక ఇంత లావునున్న వ్యక్తిని పడేసి తన్నుతూ ఉన్నారే, ఒకళ్ళు అతను లేచి కర్ర పట్టుకొని లేకపోతే గొడ్డలు పట్టుకొని ఇంకోటి పట్టుకొని లేచి తిరగబడితే ఏమైండేది? అంటే మీకున్న అహంకారం ఏంటి? అంటే మీరు ప్రభుత్వంలో ఉంటే మీరు ఏమైనా చేస్తారా? ఎక్కడెక్కడి నుంచి వచ్చి, చిత్తూరు ప్రాంతం నుంచి వచ్చి, లేకపోతే కడప 2గా విడిపోయిన జిల్లాల నుంచి వచ్చేసి కడప మాది పాత కడప అన్నట్టుగా మీరే మంత్రులుగా ఉండి రాంప్రసాద్ రెడ్డి అరే పోలింగ్ బూత్లోకి అతను వెళ్ళిపోయి పోలింగ్ బూత్ని మేనేజ్ చేసే విధానం, పోలీస్ అసలు ఓటర్స్ మొత్తాన్ని మీరు ఎవరిని రానిచ్చారు అక్కడికి? ఓటర్స్ని భయభ్రాంతులు చేసేసి నిన్న లేడీస్ అండి, మీరు ఆ విజువల్ చూస్తూ ఉంటే మొత్తం ఎవరి లేడీస్ అని నేను నాకున్నటువంటి పరిచయాల ద్వారా నేను కడపలో, పులివెందుల్లో, ఒంటిమిట్టలో నాకున్న పరిచయాల ద్వారా నేను అడిగితే ఫోన్లో ఎంక్వైరీ చేస్తే ఎవరు బయటకు వచ్చి మాట్లాడుతున్న లేడీస్ ఎవరంటే అందరు దళితులే. దళితులు ఆపేశారు అక్కడ, మిగతా అగ్రవర్ణ కొన్నాళ్ళందరినీ ఎంట్రీ చేశారంటారా? నేను అనేది వాళ్ళు పెద్దగా మాట్లాడటంలా, ఇళ్లలోంచి బయటికి రావట్లా, ఆ పోతే పోయిందిలో నాకెందుకని. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఉంది కదా, ఇది నేను ఈగిపోతే నేను చచ్చిపోయినట్టు అని భావిస్తారు వీళ్ళు. అంటే ఓటుని అంత ప్రధానంగా తీసుకుని వ్యవహరించే ఈ పేద వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మమ్మల్ని ఓటు వేయమనే లేదు,
మమ్మల్ని పోలింగ్ బూత్ దగ్గర రానివ్వలేదు, మా మీద దాడులు చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు, పోలీసులే ఒక వలయంగా ఏర్పడి మీరు వెళ్ళిపోండి మమ్మల్ని చెప్తా ఉన్నారు. మంత్రి మనుషులు వస్తే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి పోలింగ్ బూత్లో పంపించారు. మేము ఓటేసుకొని పోతుంటే ఒకరువాడు పోలీసు కాళ్ళు పట్టుకుంటున్నాడు, అయ్యా నా ఓటు వేసుకుంటాను అయ్యా దయచేసి నన్ను అంగి. పాపం ఇతనేం చేయగలడు పోలీసు ఏం చేస్తారు? అతను ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఓటు ఉన్నవాడిని ఎవరిని ఈ ప్రాంతానికి రానివద్దు, అదే అతనికి ఉన్న ఇన్స్ట్రక్షన్. వాడు పోయి వాడు కాళ్ళ మీద పడుతూ ఉన్నాడు. సో దీన్ని ఏ యాంగిల్లో చూడాలి? ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఒక ఆయుధాన్ని నువ్వు వచ్చినటువంటి ఎలక్షన్ అనే ఒక అంశంలో వాడుకోవటానికి నీకు హక్కు లేదు, నీ ఓటుని నువ్వు వేయటానికి లేదని దూరంగా నెట్టినటువంటి ఎన్నిక కూడా ఒక ఎన్నికేనా? నిన్న మేము ఒకటి మిస్ అయ్యాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను కొంచెం మనస్తాపానికి గురై మాట్లాడుతూ ఉన్నాను. కొంచెం మిస్ అయ్యాం. ఓట్ని ఛాలెంజ్ చేసుకునే ఛాలెంజ్ ఓట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, నేను పోలింగ్ బూత్లోకి వెళ్ళే లోపల నా ఓటు ఎవడని వేసుకుంటే, నా ఓటు నాకు వేసుకునే అవకాశం లేకపోతే, నేను పోతే నీ ఓటు ఆల్రెడీ వేసాడని ఎవడని చెప్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ నాకు ఇంకో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలి. నా బ్యాలెట్లో నేను నాకు నచ్చిన బట్టి ఓటేసుకుంటాను. దాన్ని కూడా తీసుకెళ్లి ఈ బాక్స్ తోటి సపరేట్గా ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు దాన్ని పెడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓటు వేయడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి మహిళలు కానీ మిగతా వాళ్ళ ఓటర్స్ అందరూ కూడా నిన్న పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ మినిట్లో అయినా సరే వెళ్ళి ఛాలెంజ్ ఓటును కానీ అడుగుంటే, అసలు ఓట్లు వేయడానికే రానిపోతే ఇంకా ఛాలెంజింగ్ ఓట్లు వెళ్ళి ఏమేస్తారు అంటే ఇది ఇట్స్ ఏ టెక్నిక్ అండ్ స్ట్రాటజీ అండ్ ది ఫండమెంటల్ ఇష్యూ గివెన్ ఐ మీన్ ఇన్ సో మనకి కాన్స్టిట్యూషన్ లో ఉంది. దీన్ని వాడుకుంటే అందరూ ఒక పల్లె రానివ్వలేదండి. లేడీస్ అందరూ వచ్చేసి మాట్లాడుతున్నారు. పల్లె అసలు మేము ఎప్పుడు చూడలేదయ్యా ఇలాంటి ఎన్నికల్ని, చూడలేదు. మా 30 సంవత్సరాల్లో లేదా 40 సంవత్సరాలు మేము చూడలేదు. ఇంత దారుణంగా ఉంటుందని మాట్లాడే వాళ్ళని ఎవరైనా ఎడ్యుకేట్ చేస్తుంటే వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళని మీలాంటి వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఎవరైనా నడిపించుంటే, అందుకే నేను అడుగుతున్నా ప్రెస్ ఎటు పోయింది? నిన్న సడన్ గా ప్రెస్ మొత్తం డిసప్పియర్ అయిపోయింది కదా. ఒకటి రెండు ఛానల్లో తప్ప ఆ ఛానల్స్ ఇమ్మీడియట్ గా దాన్ని రన్నింగ్ లో పెట్టి లైవ్ లో పెట్టి చూపించినట్టు ఘటనలు కనపడలేదు కదా. ఎక్సెప్ట్ ఒక సాక్షి, దాంతో పాటు 1-2. వై వాట్ హ్యాపెన్ టు మీ ఐ మీన్ రెస్ట్ ఆఫ్ ద ఛానల్స్ ఇన్ ది స్టేట్ ఆర్ ఇన్ ద డిస్ట్రిక్ట్? అంటే మీరు ప్రభుత్వం ఎలా చెప్తారు నడుచుకున్నారా? ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షిస్తున్నారా, లేకపోతే ఒకడు సంపుతూ ఉంటే చూస్తూ సాక్ష్యంగా నిలబడ్డారా? సాక్ష్యంగా నిలబడితే చూసినా నువ్వు మాట్లాడకపోతే నువ్వు కూడా దానిలో భాగస్తుడివే. కాబట్టి ఇన్ని అమంతరాలు, ఇంత దౌర్జన్యం, ఇంత దుర్మార్గం నిన్న జరుగుతూ ఉంటే దాన్ని ఎన్నికని ఎందుకంటాం? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నిక అసలు చెల్లదు, దీన్ని ఖచ్చితంగా కోర్టుకి ఇస్తాం, మేము న్యాయస్థానం ముందు పెడతాం, మేము లా ప్రకారం వెళ్తాం, అప్పుడు మళ్ళీ తిరిగి రాష్ట్రంలో ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మళ్ళీ ఎన్నిక జరిపే బాధ్యతని ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది త్రూ కోర్ట్. ఈ రోజుకి నేను నమ్ముతున్నాను, నిన్న జరిగిన ప్రతి సన్నివేశాన్ని పిక్చరైజ్ చేస్తుంటే, విజువలైజ్ చేస్తుంటే, రేపు దాన్ని కోర్టుకు అలా సమర్పిస్తే ఎలక్షన్ కమిషనర్ కామ్ అయిపోయి ఉండొచ్చు, కాంప్రమైజ్. ఈ రోజు ఒక 2 పోలింగ్ బూతుల్లో 3 రీకౌంటింగ్ జరుగుతున్నట్టు వచ్చింది. ఐ మీన్ రీపోలింగ్. వాట్ ఈస్ ద యూజ్? ఆ రీపోలింగ్ ని మా వాళ్ళు బాయ్కట్ చేశారు. ఎందుకంటే నిన్న బానేనాడు, ఈ రోజు ఎక్కడికి వెళ్తాడు? మొత్తం పెడితే మొత్తం పెట్టండి, లేదంటే మొత్తం 18 ఓట్లు పెట్టాలని ఒక డిమాండ్ చేసాం. కాబట్టి ఈ డిమాండ్ తోటే మేము రేపు కోర్టుకి వెళ్తాం. కోర్టు ఏం ఆర్డర్ ఏమిస్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ కోర్టు మాకు అనుకూలంగా లేకపోతే ఇంకో కోర్టుకి వెళ్తాం. ఈ రోజు ఒకవేళ గెలిచినట్టుగా మీరు ప్రకటించుకుంటే ప్రకటించుకోవచ్చు, రేపు ఈరోజు సాయంత్రం వస్తాయి ఖచ్చితంగా చేసుకోవచ్చు. కానీ రేపు అనేది వస్తుంది, కోర్టుకి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ కానీ, ఈ రాష్ట్రంలో ఉండే అలైడ్ పార్టీస్ కానీ, లేకపోతే కోalition ఎవరైతే ఉన్నారో, వాళ్ళ టీంలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ముగ్గురుగా ఏర్పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు కోర్టు దగ్గర నిలబడాల్సి వస్తుంది. ఆ కోర్టులు ఎలా ఉన్నా ప్రజా కోర్టులో ఖచ్చితంగా దీన్ని నిలబెడతాం. ఉన్నది ఏడాది పాలనకు సంబంధించి ఆ 2 ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు జరగబోతూ వస్తా ఉన్నాయి. అసలు ఎంత ఇదంటే అంటే అధికారం అనే అహంకారం ఇక్కడికి ఎక్కినప్పుడు, నీ ఒళ్ళంతా కూడా జలసితో నిండిపోయినప్పుడు ఇలాంటి ప్రవర్తన వస్తుంది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే, ఓటు అనేదాన్ని, ఆ ఎలక్షన్ జరిగే ప్రాంతం అనేదాన్ని చాలా క్లీన్గా పెట్టుకోండి అని చెప్తాడు. మనం ఏం చేసాం?
దాన్ని బురదతో నింపేశాం. ఓ పక్క పోలీసులు, ఓ పక్క గూండాలు, ఓ పక్క రాజకీయ నాయకులు, వీళ్ళందరూ ఎవడొస్తున్నాడో డేగ కన్నుతోడు చూసి ఓటర్ వస్తున్నాడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తున్నాడా, వాడిని అక్కడనే నియంత్రించండి. వాడికి ఇక్కడేం పని, ఓటర్కి ఇక్కడేం పని. ఒక డిఎస్పీ మాట్లాడాడు సార్ అశోక్ గారు, ఒక డిఎస్పీ బెదిరిస్తూ అనకూడదు నేను చెప్తున్నా, కాల్చిపడేస్తా అన్నాడు. ఏంటండి ఆ పొగరేంటి అసలు? పోలీసులకు సంబంధించి వాళ్ళు ఒక వ్యవస్థను కాపాడుతున్నటువంటి వ్యక్తులు కొంత అసలు ఏంటిది? నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండే మనిషివా లేకపోతే ఉద్యోగస్తుడివా, రౌడీవా? ఆ లాంగ్వేజ్ ఏంటి? జరుగుతున్నది ఇంకొకటి కాదు, ఎలక్షన్స్. ఎలక్షన్లో వాట్ షుడ్ బి ది రోల్ ఆఫ్ ద పోలీస్? దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నువ్వు మొత్తానికి రక్షణగా నిలబడాల్సినటువంటి వ్యక్తి, నువ్వు వ్యవస్థ. నువ్వు ఒక పక్క కొమ్ము కాస్తే, నువ్వు నీకున్న టోపీని నువ్వు తీసి కింద పడేసి ఊపుకుంటూ పోతే ఏంటిది? మిగతా అంగాలను తీసేసేయండి. ఎలక్షన్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఒకడు కూర్చుంటాడు ఏజెంట్ దగ్గర, లేకపోతే సూపర్వైజ్ చేస్తుంటాడు, ఇవన్నీ ఇది. బట్ వెరాజ్ పోలీస్ ఎస్ ఏ స్పెసిఫైడ్ డ్యూటీ. నువ్వు ప్రతి వాడిని తీసుకొచ్చి పోలింగ్ బూత్ దగ్గర ఎవడన్నా అబ్జెక్ట్ చేస్తే వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే ఓటు వేయడానికి ఓపిక లేనటువంటి ముసలి వాళ్ళని కూడా 90-100 సంవత్సరాలు ఉంటే మంచం నుంచి మనమే తీసుకెళ్ళి ఓటు వేసి తీసుకెళ్తాం కదా. ఎందుకు తీసుకెళ్తున్నాం? ఒకడు అక్కడే పోలీసులు తంతాడు అనుకో, పోతావా? వెళ్ళారు కదా. పోలీసు కూడా ఒక్కోసారి దగ్గర తీసుకెళ్తాడు కదా, సన్నివేశాలు చూస్తాం కదా, చాలా చూసాం కదా. నిన్నేం చేయాలి పోలీసులు? నిన్నేం చేసి ఉండాలి? నిన్నేం చేసి ఉండాలి? వేరే జిల్లాలో ఉన్న మంత్రిని ఈ జిల్లాకు వచ్చి ఇక్కడ ఎన్నికలు చేస్తూ ఉంటే ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఉంటే, రౌడీలాగా మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ మనుషుల్ని పోలింగ్ బూత్లోకి పంపించి ఆడవాళ్ళ ఓట్లు కూడా మగవాళ్ళు వేసి ఒక గుండాలు వేసి వెళ్ళిపోతే ఆడవాళ్ళు ఓట్లు అయిపోయినాయి, ముసలి ఓట్లు అయిపోయినాయి, కుర్రోళ్ళు ఓట్లు అయిపోయినాయి, మొత్తం వీళ్ళు వేసేసి వెళ్ళిపోతే లేడీస్ చూడండి మా దగ్గర ఇంకు లేదు, మా ఏళ్ళని కూడా ఇది లేకుండా ఉన్నాయి, మా గుర్తేమీ లేదు, మేము ఓటు వేయలేదు అని వాళ్ళు లబోదీపం అంటూ ఉంటే, ఓటు కోసమే కదా నీ శ్వాస అక్కడ. నువ్వు శ్వాసను నొక్కేసావు కదా. అమెరికాలో కానీ ఒక పోలీసుడు ఒక పౌరుణ్ణి కాలుతోటి పెట్టి మెడ నొక్కితే ఐ కాంట్ బ్రీత్. ఏమైనా పోలీసు జైల్లో ఉన్నాడు అమెరికాలో. ఈ పోలీసుని ఎక్కడ పెట్టాలి? ఐ కాంట్ బ్రీత్, నన్ను నా ఓటు వేయలేదు, నేను చచ్చిపోయినట్టే భావిస్తున్నాను అనే ఈ ఓటర్స్ని ఎవడు బ్రతికించాలి? కాబట్టి నిన్న జరిగినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో అది టోటల్గా అన్డెమోక్రటిక్ పాలసీ ప్రాసెస్. కూని ఇందాక నేను చెప్పాను చూడు, ఒక ప్రజాస్వామ్యమైన ఒక వ్యక్తిని ఒక మనకన్నీ వెనక నుంచి పడవటమే కదా, ముందు నుంచి కాదు. ఇది ముందు వెనక మొత్తం పొడిచేసి వదిలేశారు, అందరూ ప్రేక్షకులు అయిపోయారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాడు, మేధావులు ఏమయ్యారు, ప్రజాస్వామ్యవాదులు ఏమయ్యారు, రాజకీయ పార్టీలు ఏమైపోయాయి? అంతలా ఉన్న ఢిల్లీలో మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మా ఎన్నికల్లో సరే మాట్లాడలేకపోయారు. మేము కూడా చెప్పాం ఏదో జరిగింది కానీ ఆధారాలు లేవని జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పాడు. ఎలక్షన్ అయిపోయిన మరుసనాడే, కౌంటింగ్ అయిపోయిన మరుసనాడే, కరోనా అప్పుడు కూడా ఇది జీవితకాలం మనతోటి స్నేహం చేస్తుంది అని కూడా చెప్పాడు. అప్పుడు నవ్వారు. కానీ కరోనాతోటి ఈరోజు కూడా మనం ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏదో జరిగింది కానీ మాకు ఆధారాలు లేవు. రాహుల్ గాంధీ ఆధారాలతో బయటకు వచ్చిన రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తారా, దొంగతనంగా ఓట్లన్నీ గందరగోళం చేసి గెలిచినట్టు కూటమికి సపోర్ట్ చేస్తారా? అర్థం కాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో నెలకొని ఉంది. అందుకే ఆయన అడిగాడు, మీరు ఏం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారని. అది రాహుల్ గాంధీని విమర్శించడం కాదు. మీది నేషనల్ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ బతుకుంటే మీ అధ్యక్షులు వారు ఉండుంటే ఎందుకు క్వశ్చన్ చేయలేదు? లేకపోతే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండుంటే నిన్న పులివెందుల్లో జరిగినటువంటి ఎన్నికని మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అన్ని ప్రజాస్వామికవాదులను అడిగినట్టే కాంగ్రెస్ పార్టీని కూడా అడిగాడు జగన్మోహన్. ఏదో పులివెందుల్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉందంట, ఫస్ట్ ప్లేస్లో టీడీపీ ఉందంట, థర్డ్ ప్లేస్లో వైసీపీ ఉందని ఒక చర్చలు జరుగుతున్నాయి. ఉండొచ్చేమో ఉంటే, ఎందుకంటే ఇక్కడ మాట్లాడలేదు కాబట్టి అక్కడ ఏమన్నా ఎదురు మీకు మరీ అసలు మీకు రాకపోతే ఏం బాగుండదు, మీకు కొన్ని వేస్తాం మేము కొన్ని వేసుకుంటామని అదే అలా ప్లాన్ చేశారని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. మెయిన్ ప్లేస్ లోనేమో నేను మా కొండేపిరి నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ఒక ముసలి ఆవిడ అన్నది, అయ్యా మీరు పోయినసారి ఓడిపోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,
ఆ కంప్యూటర్లో గుద్దుకున్నారంట వాళ్ళు. వచ్చేసారి ఎన్నికల్లో గుద్దుకోకుండా చూసుకొని జాగ్రత్తగా ఉండండి అయ్యా, మీరే గెలుస్తారండి. అది నిన్న ఏం జరిగిందంటే మొత్తం మనుషుల్ని గుద్దేశారు, ఓట్లని గుద్దుకున్నారు. కానీ నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని గుద్దుంటారు, ఏమైనా మేమే వేసుకున్నాం అనుకోకుండా వాళ్ళు, కాబట్టి సెకండ్ ప్లేస్ లో ఉండే అవకాశాలు. అదే చర్చ. అంటే మీరేమో ఓటర్లే అసలు పోలింగ్ బూత్కి వెళ్ళలేదని చెప్పేసి ఒక పక్క మీరు చెప్తున్నారు, అక్కడ పోలింగ్ ఏమో 70% 90% ఓట్లు పోలింగ్ నమోదైందని చెప్పేమో ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. మరి మీరేమో అంటే ఎవరిని నమ్మాలి, మిమ్మల్ని నమ్మాలా ఎలక్షన్ కమిషన్ చెప్పింది నమ్మాలా? ఇప్పుడు మేము మీ ముందు ప్రతి అంశాన్ని పెట్టాం. వర్డిక్ట్ న్యాయం చెప్పాల్సిన వాళ్ళు మీరు. వాడు నమ్మాలా ఈడు నమ్మాలని మీరంటే రాజకీయ పార్టీగా మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ మేము జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మేము ఎన్నికలు నిర్వహించామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ జరుగుతుంది. ఎలక్షన్ కమిషనర్ కి నేను ఒక సూటి ప్రశ్న అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల్లో జరుగుతున్న, ఒంటిమిట్లో జరుగుతున్న ప్రతి అంశాన్ని మినిట్ టు మినిట్ ఎలక్షన్ కమిషనర్కి చెప్పడానికి ఒక టీము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీము ఎలక్షన్ కమిషన్ దగ్గరే ఉన్నది. రానికపోతే బయట కూర్చొని ధర్నా కూడా చేశారు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఒక్క రిప్రజెంటేషన్ అన్న మెయిల్ ద్వారా వాళ్ళకి పంపించారా? ఇదిగో ప్రతిపక్షంగా ఉన్నటువంటి అక్కడ కంటెస్టింగ్ పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మాట్లాడుతూ ఉంది, చెక్ ఇట్ అని అక్కడ ఆర్ఓని ఏమన్నా అడిగారా? వాళ్ళకి ఏమన్నా మెయిల్ ఏమైనా పంపించారా? వాళ్ళకి ఏమైనా టెలిఫోనిక్ కమ్యూనికేషన్ ఏమైనా ఉందా? లేకపోతే ఏమైనా కాన్వర్జేషన్ మీ మధ్య ఏమైనా జరిగిందా? షో ది ఆల్ ద ప్రూఫ్స్. మేము మొత్తుకుంటూ ఉన్నాం ఇక్కడ. ఎలక్షన్ కమిషన్కే నీకు అసలు స్పృహ లేనట్టుగా మీరు భావించి, లేకపోతే పైనుంచి ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము ఎట్లా నడుచుకుంటామని మీరు భావిస్తే మిమ్మల్ని ఏమనాలి మేము? రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ తిట్టినట్టు మేము కూడా తిట్టాల్సి వస్తుంది. ఓకే. కానీ ఎందుకు సార్ ఇప్పుడు మొన్నటిదాకేమో సరే రెండు ప్రతిపక్ష పార్టీలు, మీరు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు అక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేయాల్సి వస్తుంది? సరే టార్గెట్ చేయడం పక్కన పెట్టేస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు త్రూ వయా రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీ ఇద్దరు మంచి ప్రేమికులు, ఇద్దరు ఇంకా లైజనింగ్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే కమ్మగా ఉన్న కూటమిగా ఉన్నటువంటి మూడు పార్టీలు ఏమన్నా చిచ్చి పెట్టబోతున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి ఏమైనా దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి? లేదు, అంటే ఇప్పుడు మేము నిన్న జరిగినటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. ఎందుకు మాట్లాడాడు? మీరు 300 మంది ఎంపీలను కలుపుకొని మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పార్లమెంట్ నుంచి వెళ్ళాలని ప్రయత్నం చేశారు కదా. మధ్యలో పోలీసులు అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, మళ్ళీ వదిలిపెట్టారు. ఈ 300 మంది కూడా ఎవరు? ఆ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు ఇచ్చినట్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాత్రమే చూసిన వాళ్ళు కాదు. బీహార్లో జరుగుతున్నటువంటి అక్కడ ఎస్ఐఆర్, అక్కడ ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా, ఎందుకంటే ఇక్కడేమో రకరకాల విధానాలతోటి ఒకడికే 4 ఓట్లు, ఒక ఇంట్లోనే 80 ఓట్లు, లేకపోతే ఒకడికే 4 రాష్ట్రాల్లో ఓట్లు, ఇక్కడ మల్టిపుల్ యాక్టివిటీస్ జరిగితే రాహుల్ గాంధీ గారు చూపించినటువంటి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బీహార్లో దాదాపు 56 లక్షల ఓట్లని వాళ్ళు తీసి అవతల పడేశారు. లేవు అక్కడ. తనకి ఓటేయరు అనుకున్న వాళ్ళు ఓట్లన్నీ కూడా గల్లంతైపోయినాయి. గల్లంతైన నేపథ్యంలో ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా కూడా కదిలినటువంటి ఎంపీలు వాళ్ళందరూ కూడా, అంటే ఒక పక్క ఓట్లు పోయిన వాళ్ళు, ఇక్కడేమో విరివిగా ఒక్కొక్కడికి 10 ఓట్లు ఉన్నవాళ్ళు. సో కాంట్రడిక్షన్ చూడండి. ఇక్కడ రాహుల్ గాంధీ పోరాటం ఏమో ఒక కాన్స్టిట్యున్సీలో ఒకడికి 10 ఓట్లు ఉన్నాయి, ఒక ఇంట్లోనే 80 అడ్రస్లు ఉన్నాయి, ఒకడికి 4 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి, అడ్రస్ కూడా 00000 ఉన్నాయి, ఎవడు అడిగిన వాళ్ళు లేడు, ఫాదర్ పేరు ఉండదు, పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషను. ఇక్కడేమో బీహార్లో ఉన్న ఓట్లన్నీ తీసేసి ఈ 56 లక్షల ఓట్లన్నీ కూడా బీజేపీకి పడవని ఎలక్షన్ కమిషన్ చాలా జాగ్రత్తగా ఆ రోల్ ప్లే చేసింది. అంటే ఇది మళ్ళీ కాంట్రడిక్షనే. ఇక్కడేమో రేపు వచ్చే ఎలక్షన్లో బీజేపీకి ఓట్లు పడకపోతే ఒకటి, నిన్న అక్కడ జరిగిన దాన్నేమో కర్ణాటకలో రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒక వ్యక్తి ఒక ఓటు కాకుండా ఒక వ్యక్తికి ఎన్ నంబర్ ఆఫ్ ఓట్స్, అదైన పోరాటం. సో కాబట్టి ఈ రెండింటిని మీరు చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దీని మీద మీరు ఎందుకు మాట్లాడరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 12.5% ఎంత ఓట్లు, ఏ విధంగా నీకు మొత్తం ఓట్ల మీద ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పెరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించినప్పుడు, మన సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినప్పుడు
దాని గురించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవర్లో ఉన్న పార్టీ ఏంటి? కూటమి ఎవరు? బీజేపీ, జనసేన, టీడీపీ. మూడోది టీడీపీరా? టీడీపీ కదా. అంటే ఈ ముగ్గురు ఎవరు? ఆంధ్రప్రదేశ్కి వచ్చే రాహుల్ గాంధీ ఫ్రెండ్సా? అదే ఇక్కడ మెయిన్ పాయింట్. ఇప్పుడు రైజ్ చేస్తున్నటువంటి పాయింట్, సరే మీరైనా ఇంకొకరైనా రైజ్ చేసినటువంటి పాయింట్ ఏంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తూ వచ్చారు, ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రమే, అక్కడ కూడా మీరు ఎలాగైతే దొంగ ఓట్లు ఉన్నాయనో ఇంకో దాంట్లో ఇబ్బంది పడిందని చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా అలా జరుగుతూ వచ్చింది కదా. మీరేమో ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూ ఉన్నారు, అధికారంలో ఉన్నటువంటి పార్టీని విమర్శించట్లేదని కామెంట్. సో ఇక్కడ బీజేపీకి సంబంధించి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ గారిని కలుపుతారు. ఇక్కడ పక్కన చూస్తే రేవంత్ గారు ఏమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన ఏమో ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరికి సంబంధించిన కనెక్షన్ పెడుతున్నారు అనేది ఒక చర్చ. ట్రాజడీ. ఎందుకో మామూలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ట్రాజడీ సీన్లు కూడా ఇట్లాంటివి వస్తుంటాయి. కార్డ్ సీన్లు ఉంటాయి చూడు, సత్య హరిచంద్రరావు కార్డ్ సీన్లు, అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లో కొన్ని క్లైమాక్స్ సీన్ లాగా ఇక్కడ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో కనబడుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అంశం ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఉదయం మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ ఎందుకు రెండు విధాలుగా, లేకపోతే దీని ఏదో గుచ్చి చూపించే ఇది కాదు అసలు. మీరు క్లారిటీగా ఎందుకు లేరు? లేకపోతే వాళ్ళకున్నటువంటి బీజేపీ స్నేహాన్ని ఆంధ్రప్రదేశ్లో చెడగొట్టాలనే ఉద్దేశం మాకు కూడా లేదు. ఉంటే ఉంటారు, వాళ్ళు ఉన్నా. ఇందాక చెప్పాడు, కళ్ళు మూసుకుంటే 14 నెలలు అయిపోయినాయి, ఇంకొంచెం కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతాయి, తర్వాత ఎవడాడుంటాడో మనం చూసుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సున్నితంగానే చెప్పాడు. ప్రజలు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. బట్ హియర్ వన్ థింగ్, వీఆర్ హియర్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. ప్రజాస్వామ్యాన్ని ఎలా నాశనం చేస్తున్నారో, ఎలా దుర్మార్గంగా ఉన్నారో, గెలిచినటువంటి రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి ఇక్కడ చెదురుమదురుగా ఎలక్షన్ జరిగితే ఒక్క చిన్న దానిలో ఒక జడ్పీటీసీ దానిలోనే మీరు ఇంత సాహసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక రాజకీయ పార్టీని కోకట వేళ్లతోటి పులివెందుల నుంచి తీసేయాలనే ఒక దృక్పథం. ఇజ్ ఇట్ పాసిబుల్ టు యూ? నేను అడుగుతా ఉన్నా. ఒక రాజకీయ పార్టీని ఇంకొక రాజకీయ పార్టీ కోకట వేళ్లతోటి తీయాలనుకోవటం సమంజసమా? అంటే అసలు ప్రతిపక్షం అనేది లేకుండా ఉండాలని మీరు కోరుకుంటే యూఆర్ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్ కదా. ప్రతిపక్షం లేకపోతే ఇంకా డెమోక్రసీ ఉండదు. ఏముంటుంది? ఫెడరల్ సిస్టంలో గెలిచే పార్టీ ఒకటి, ఓడిపోయిన పార్టీ ఒకటి, అంతే కదా. అపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ. మీరు అసలు అపోజిషన్ పార్టీనే ఆంధ్రప్రదేశ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉండటానికి లేదు. వాట్ ఈస్ దిస్ బ్లడీ స్లోగన్ యూ ఆర్ గివింగ్? ఎట్లా చెప్తారండి అది? ఎట్లా చెప్తారు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి, ప్రజాస్వామికవాదులు గొంతు ఎత్తండి, బయటికి రండి. లేకపోతే రేపేం జరుగుతుందో, రేపు జరిగినప్పుడు మన వైపు మాట్లాడేవాడు ఎవడు లేకపోవచ్చు, ఎవడో ఉండకపోవచ్చు. ఏదో ఒక సామెత ఉంది కదా, సమాజాన్ని విడదీసి ఒక లాయర్ సెక్షన్, ఒక ఊరిలో ఒక లాయర్ ఉంటాడట. లాయర్ మీద దాడి జరిగితే, లాయర్ ఇంట్లో దొంగతనం జరిగితే పక్కన ఉన్న డాక్టర్ మాట్లాడలేదు. నెక్స్ట్ డే ఏమైందంటే డాక్టర్ ఇల్లు ఉంటాయి వచ్చేసింది, ఆ ఇంటి మీద డాక్టర్ మీద దాడి జరిగితే లాయర్ మాట్లాడలేదు. మూడో రోజు ఇంకొక రాజకీయ నాయకుడి మీద జరిగింది, వాడు మాట్లాడలేదు, పక్కన వాడు ఎవరు మాట్లాడలేదు. చివరికి ఒక్కడే ఒక లాస్ట్ ఇల్లు మిగిలిపోయింది. తర్వాత వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని, ఏంటి వాడి మీద జరిగినప్పుడు నేను మాట్లాడలేదు, నా మీద జరిగినప్పుడు వాడు మాట్లాడలేదు, ఆఖరి చూస్తే ఏమీ లేకుండా పోతుంది కదా. నో హియర్ వీ హ్యావ్ టు షో అవర్ స్ట్రెంగ్త్ అని చెప్పి కామన్ వాయిస్ ఒకటి బయటికి తీసుకొచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారేమో, ప్రజాస్వామ్యాన్ని చివరిగా వీళ్ళు ఏం చేస్తారంటే కోకటి వేళ్ళతో నాశనం చేస్తారు, మాట్లాడండి ఇప్పుడని అడిగాడు. ఓపెన్ యువర్ మౌత్, డోంట్ బీ సైలెంట్. ఈ సైలెన్స్ చాలా అంశాలకి వేరే ఆన్సర్ ఇస్తుంది. ఇది ఆవేదన. ఓడిపోతున్నాం లేదా రిగ్గింగ్ చేశారని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థనే సర్వనాశనం చేస్తున్నారనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆవేదన. ఆ ఆవేదనని ప్రజాస్వామికవాదులందరూ అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా మిగిలి ఉంటే, మీకు అధ్యక్షులు ఉండుంటే మీరు కూడా మాట్లాడండి. దయచేసి ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారో కూటమి వైపు వెళ్ళబాకండి. ఇక్కడ కూటమి వైపు వెళుతూ ఉంటే అక్కడ రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అక్కడ వేరే పార్టీలతో ఉంటున్నాయి, మీతోటి లేవు అబ్బాయి అని చెప్పడం. వాళ్ళు ఇంకో పార్టీలతో ఉంటే కనీసం ఇండియా కూటమిలో ఉండే పరిస్థితి ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ కూటమిలో ఉన్నాయో అర్థం కావట్లేదు. మరి మీరేమో ఒక దూరంలో వెళ్తున్నారు, వాళ్ళు ఇంకో దూరంలో వెళ్తూ ఉన్నారు, అది అర్థం కాదు. సరే కంక్లూడ్ చేస్తూ ఇంకో పాయింట్, నిన్న
లిక్కర్ కేసుకు సంబంధించి ఒక రెండో ఛార్జ్ షీట్ వేస్తూ వచ్చింది సార్ సిట్. సో ముందు పెట్టిన వాటికి ఇంతవరకు సరైన ఆధారాలు లేవని చెప్పేసి ఆరోపిస్తూ వస్తున్నటువంటి ఒకవైపు, రాజకేశ్ రెడ్డి ఏమో సిట్కి వ్యతిరేకంగానే ఆయన ఏసీబీ కోర్టుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఇంకోవైపు, నిన్నేమో రెండో ఛార్జ్ షీట్ వేసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నాం అనేది ఒకటి చర్చ మళ్ళీ ఒకటి తీసుకొస్తున్నారు మీడియాలో. ఆ పరిస్థితులు ఉంటాయా? అంటే ఎట్లా అయిపోయిందంటే అశోక్ గారు, రీసెంట్గా ఇంతకుముందు టీవీల్లో మధ్యలో అంటే పగలు సాయంత్రం పూట వార్తలు లేదా వస్తే మొగలు ఏం చేశారంటే చిన్న సినిమాలు అవి వస్తుండే. ఒక 10 years నుంచి మొత్తం మారిపోయి సీరియల్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే ఈ సీరియల్స్ కొన్ని స్టార్ట్ అయిపోయి మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలో ఆ విధంగా అడ్రస్ చేయకుండా చేస్తున్నటువంటి ఒక విధానం ఇక్కడ కనబడుతుంది. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? ఏ ప్రశ్న అడిగారు మీరు ఇప్పుడు? లిక్కర్ కేసులో ఇది సీరియల్ లాగే వస్తూ ఉంది. అసలు ఎట్లా ఉందంటే సీరియల్లో అత్తాగోడలు ఉంటాయి. మీకు ఇక్కడ ఒక అంశాన్ని నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా. ఒకసారి నేను ఒక సీరియస్ డిస్కషన్లో ఒక టీవీ ఛానల్లో డిబేట్లో ఉన్నా. నేనేం చెప్పానంటే మా వైఫ్కి నేను టీవీలో డిబేట్లో ఉంటాను అంటే నన్ను చూడటానికి తను కూడా ఉంటుంది అన్నట్టుగా. అంటే మా ఆయన టీవీలో ఎట్ట కనబడతాడు ఏందని కొంత ఉంటుంది కదా. చూస్తే నేను ఇంటికి వచ్చేసరికి కూరగాయలు కోసుకుంటూ టీవీ చూస్తూ ఉంది, ఏడుస్తుంది. ఏంటి ఏడుస్తున్నావు అన్న అంటే నేనేమైనా తప్పు మాట్లాడైనా టీవీ డిబేట్లో అనుకున్నా. కాదు, అత్తాగోడళ్ళు టీవీ సీరియల్లో కోడల్ని అత్త రాసి రంపాన పెట్టిందట. సినిమా సీరియల్ చూసే వీళ్ళు దాని ముందు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అరే మీ మొగుడు టీవీలో కనబడుతున్నాడు, వాడిని చూడండి రా బాబు అంటే అది మానేశారు. ఇది ఎట్లయిందంటే ఈ లిక్కర్ స్కాము, మీరు ఎవరినైతే అరెస్ట్ చేశారో ఎవరినైతే మీరు కస్టడీలో పెట్టాడో అతను ఆ డబ్బులు నాది కాదు, అవసరమైతే దాన్ని సీరియల్ నెంబర్ చూడండి అని అడిగితే ఇంతవరకు సిట్ అనేది చెప్పలేదు. బ్యాంకులో వేసామన్నది కానీ ఏ బ్యాంకులో వేసారు ఎంత వేసారు అది ఒక దరిద్రం. రెండవది అందరిని అరెస్ట్ చేశారు. ఈ రోజుకి ఎవడు కూడా ఈడు దోషి అని ఎక్కడ చెప్పట్లేదు. సో సాక్ష్యాలు లేవు, మీకు ప్రూవ్ కావట్లేదు. కానీ ఇది కాకుండా సెకండ్ ఛార్జ్ షీట్ వేశారు. సెకండ్ ఛార్జ్ షీట్లో ముందు దానికే మీరు అన్నట్టుగా దిక్కులేదు, రెండో దానికి సీరియల్ కంటిన్యూ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందో జడ్జిలు కోర్టులు దీన్ని ఎంతవరకు టాలరేట్ చేస్తాయో. ఒక సాక్ష్యాధారం లేనటువంటి ఒక అరెస్ట్ని కానీ సాక్ష్యాధారం లేనటువంటి ఒక క్రైమ్ని కానీ ఒకరిని కాకుండా ఇంకొకరిని తీసుకొచ్చి మీరు లోపల పెట్టి మనిషికి ఉండాల్సినటువంటి మానవ హక్కుల్ని ఉల్లంఘించే దశలోకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళిపోయి ఒకటి తర్వాత ఒకరిని ఆధారాలు ఎక్కడ చూపించకుండా ఒక బ్యాచ్కి 90 రోజులు అయిపోయి వాళ్ళ బెయిల్ రావాలి. కానీ ఇంకొకటి వేశారు, ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు దేని ప్రకారం రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారో లేదా మనిషికి ఉండాల్సినటువంటి హక్కులని రాజ్యాంగంలో ఎలా ఉన్నాయో కోర్టు హ్యాస్ టు గివ్ దట్ వర్డిక్ట్. దానికోసం చూస్తున్నాం. నేను ఎందుకు సీరియల్ తోటి పోల్చానంటే మీరు పెట్టిన లిక్కర్ కేసు అంతా కూడా లిక్కర్ కేసు. ఈరోజు ఒక అంశాన్ని తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ అనేది ప్రతి ఊర్లో కాలువలై పారుతూ ఉంది. ప్రతి వాడిని తాగండి అని మీరు ఫోర్స్ చేసి తాగిస్తూ ఉన్నారు. బెల్ట్ షాపులు చూడండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే. ప్రభుత్వం తరపున మాత్రమే నడిపి ప్రైవేటు వాడు ఇచ్చలవిడిగా నడిపి ఇలాంటి వాటిని మొత్తాన్ని కట్ చేసి అవతల పడేసాడు. దానిలో ఎక్కడో ఏదో జరిగిందట. దీనిలో ఇప్పుడు వీళ్ళు నడిపే దానిలో ఏం జరగట్లేదట. ఎవడ నమ్ముతాడు? ఇంతెందుకు అసలు ఈసారి మన ఇద్దరు ఇదే మాట్లాడదాం. ఒక తాగుబోతుని కూడా తీసుకొచ్చి పెట్టండి ఇక్కడ. కావాలంటే వాడిని తాపిచ్చాని ఇక్కడ పెట్టండి. మన ఇద్దరు ఏం మాట్లాడతామో అతనేం మాట్లాడతాడు. తాగి అబద్ధాలు నిజం చెప్తారంటారు కదా. ఒకవేళ మన ఇద్దరు అబద్ధం చెప్తున్నా అతనే నిజం చెప్తాడో చూద్దాం. ఓకే చూద్దాం. మరి ఇది ప్రొలాంగ్ అయ్యేదా, ఇంతటితో కంక్లూడ్ అయ్యేదా అనేది కూడా. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మీద కావచ్చు, ఈ ఎన్నికల వ్యవస్థ మీద చేసినటువంటి కామెంట్స్కి అటు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎలాంటి కామెంట్స్ వస్తాయి కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు జూపూడి ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.